చిన్న ఐడియా రా. ఓ పని చెయ్యి, ఓ అమ్మాయిని ప్రేమించి. ప్రేమిస్తే ప్రేమ దేన్నైనా మరిపిస్తుందిరా. అంటే నీలాంటి అడ్డగాడిదని ఏ అమ్మాయి ప్రేమించదు. ద్రోహి. దమ్ము కొట్టడం, మందు కొట్టడం, పాను పరాగులు తినటం, క్లాసులు ఎగ్గొట్టి బేవర్స్ గా తిరగటం చూస్తే ఏ అమ్మాయి లవ్ చేయదురా. ఓ అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి ప్రేమ కోసమైనా నువ్వు ఇవన్నీ మానేస్తావురా. ఈ అమ్మాయి పడకపోతే రేయ్, నీకెలాగూ కాలేజీలో బ్యాడ్ బాయ్ అనే పేరుంది. నీకు తెలిసిందా? ఆ పేరు పోవాలంటే నువ్వు రకరకాల అమ్మాయిల్ని ప్రేమించు. ఈ ప్రాసెస్ ఎలాగో మినిమం 1 year పడుతుంది. ఈ 1 year లో నీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానేస్తావు. అప్పుడు ఏ అమ్మాయి అయినా పడినా ఓకే, పడకపోయినా ఓకే. అందుకని ఓ మంచి అమ్మాయిని చూసి ప్రేమించు. సరే నాన్న, ఏదైనా లవ్ చేస్తే వాళ్ళ బాబులు కుదరదని కేకలేస్తారు. మరి నువ్వేంటి గంతులేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నావు? రేయ్, నీ అమ్మని ప్రేమించి 25 సంవత్సరాలు దాటినా ఆ ప్రేమ తాలూకు తీపి జ్ఞాపకాలు ఇంకా పోలేదురా. నీకు ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకో. క్యారీ ఆన్. పర్లేదు. సూపర్. అంటే హమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఏయ్, అమ్మాయిని టచ్ చేయాలని కోత వేషాలేస్తే ఆన్సర్ ఇలాగే ఉంటుంది. స్టూపిడ్ ఇడియట్. నవ్వులు, చెంపదెబ్బలు, చెప్పు దెబ్బలు మామూలేరా. దుర్గా బొంగులే. నీ పప్పులు అమ్మాయిల దగ్గర ఉడకవు. అమ్ము. హాయ్ దుర్గా. ఏంటి తప్పించుకుంటున్నావు? అబ్బా. దుర్గా, దుర్గా ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి వెతుకుతున్నావు? బంగారు కప్ప. కప్ప? ఫస్ట్ టైం చూస్తున్నాను. నిన్ను చూస్తే అలా కనిపించట్లేదు. మేబీ రఫ్ గా ఉంటాను కదా. అందుకే కదా దుర్గా, నువ్వు నాకు బాగా నచ్చావు. నువ్వు నాకు బాగా నచ్చావు. ఉమ్మే వాడి మీద. దుర్గా దుర్గా, ఒక ముద్దేవా? ఏయ్, గుద్దుతా. కుద్దు. అబ్బా. దుర్గా దుర్గా, దుర్గా దుర్గా. ఏయ్ బాబోయ్. బావా బావా అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అది కాదు బావా. అమ్మాయి, మళ్ళీ బావా అన్న మాట నీ నోట్లోంచి బయటకు వచ్చిందంటే విలన్ బయటకు వస్తాను నా నోట్లోంచి. గాడిద. అది కాదు సార్, ఇన్స్టాల్మెంట్ కట్టాలి. 500 ఇవ్వండి. ఇన్స్టాల్మెంట్ ఏంటా? ఇన్స్టాల్మెంట్ నేను ఎందుకు కట్టాలి? బైక్ కొన్నారుగా. నేను ఎప్పుడు కొన్నాను? లాస్ట్ మంత్ కొన్నారుగా. లాస్ట్ మంత్ నేను ఎప్పుడు కొన్నాను? నాకే కొనుక్కున్నారండి. నువ్వు కొనుక్కుంటే నేను ఎందుకు కట్టాలి? సంతకం పెట్టావుగా. అవ్వా, అప్పుడు సంతకం నా చేత చేయించింది అదే. దానికే. మా నాతో చెప్పలేదేరా? చెప్తే సంతకం పెట్టావుగా. అందుకు చెప్పలేదా? పో, దిక్కున కాదు చెప్తా పో. సర్లే బావా, అక్కతో అన్ని విషయాలు చెప్పేస్తా. ఆ బాటనీ లెక్చరర్ విషయాలన్నీ అక్కతో చెప్పేస్తా. ఉండు, ఎంత కావాలి? 500. నువ్వు ఎక్కడ దొరికావురా? ఉండు. ఇదో ఆటోకు 100. ఇంకేం లేవులే, వస్తా. ఏంటి? దారిద్రుడు. ఏమే, మా గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే అంత చీపా నీకు? వాడు సైజ్ అడిగితే చూపించనున్నావంట. చూపించు చూపించు చూపించు. కమాన్ కమాన్ బేబీ. నువ్వు చూపిస్తావా, మనం చూడమంటావా? కమాన్ కమాన్ బేబీ, సిగ్గుపడకు. చూపించు చూపించు. ఏంట్రా, దుర్గా ఉండే కాలేజ్ లో ఇది అయితే ఏంటి? ఈ దుర్గగాడి వల్ల కాలేజీలో అన్ని గొడవలు.
ఏడిపిస్తావా మళ్ళీ? సారీ అను. ఏంటి సారీ? కావాలని తాగుతున్నావు. ప్రియా 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 పోతున్నావు? నా పేరు వెంకటి బుజ్జి. నీ అన్నను చంపనీకి చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా, చేతగాల. నీ అన్న నా అన్నని, నా తమ్ముడిని, బామ్మర్తిని మొత్తం అందరినీ నరికిపించినాడు. ఊరుకుంటావా? నాకేం తెలీదు, నన్ను వదిలేయండి. ఇట్టాగే ఇట్టాగే నా చుట్టాలు కూడా అడుక్కున్నా తెలిసిన ఎంబడిచ్చి నరికిండు. ఇచ్చి పెడతామా? భయపడ నిన్ను నరకం పగల పెడతా. ఈ ఊరితో నీ ఎన్నక బహుమానంగా పంపిస్తానే. పోతుండావే పెట్రోలు పులలో తిప్పని మగతనం, అలుపెరుగని పోరాటం, గుండె గుండెలో పౌరుషం, బ్రతుకు బావుట అంతుల్లో శిఖరం వైపు శిరసు నెత్తి సురకత్తుల చూపులతో లక్ష కత్తులకు వక్షం చూపే కక్షల సూర్యుడ నక్షత్ర మండలం వైపు ఎన్నాళ్ళీ పరుగు.
ప్రియమ్మ భయపడాల్సిన పనిలే. ఆ ఎంకటిగాడి చెయ్యి నరికేసిన ఆడింక మన జోలికి రాడు. ఇప్పటి నుంచి మీ వదిన నీకు తోడుగా ఉంటాది. మహాలక్ష్మి, ప్రియమ్మని జాగ్రత్తగా చూసుకో. అలాగే. భోంచేయి ప్రియా. నాకు ఆకలిగా లేదు వదినా. ప్రేమలో పడ్డావా? కింద పడ్డాను. ఆ డబ్బులన్నీ పోతాయి గాని ముందు కొంచెం అన్నం తినమ్మా. వద్దు. నా బుజ్జి కదూ, కొంచెం. సరే పెట్టు. తిను. నేను చేసింది తప్ప వదినా? ఏం చేశావు? కాలేజీలో ఒకటి చంప పగల కొట్టాను. ఎందుకో? కావాలని తగులుతాడు, కావాలని గొడవ పడతాడు, కావాలని ఏదేదో చేస్తాడు. కావాలనేమో. ఏమో. ముందు వెనక ఆలోచించకుండా చేయి చేస్తున్నట్టుగా. అలాగేం లేదు, వాణ్ణి తన్నాల్సిందే. అంత పెద్ద రౌడీయా? రౌడీ అంటే రౌడీ కాదు, పోకిరి వెధవ. గుట్కా తింటాడు, దమ్ము కొడతాడు, జులాయిగా తిరుగుతాడు. చి, అన్ని బ్యాడ్ హ్యాబిట్సే. ఏంటో వాణ్ణి తలుచుకుంటుంటే నాకు తిన్నదంతా వాంతయ్యేలా ఉంది. నీకు మీ అన్నయ్యలాగని ఆవేశం ఎక్కువ. కనీసం ప్రిన్సిపల్ కైనా కంప్లైంట్ చేయాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పినట్టే వెనక ముందు చూడకుండా అమ్మాయి నన్ను కొట్టింది నాన్న. కొట్టిందా? చంప పగిలేలా కొట్టింది తెలుసా? మరి ఎంత ఆలస్యంగా చెబుతావేంట్రా? ఏ ముందు తెలిస్తే నువ్వు కొట్టేవాడువా? లేదురా, మన కాలనీ అందరికి స్వీట్లు పంచిపెట్టేవాడిని. ఏనాడు చిన్న మొట్టికాయ కూడా వేయకుండా పెంచిన నిన్ను చెంప పగలగొట్టిందంటే గ్రేట్ రా. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? చెప్పను. చందమాలా ఉంటుందా? చెప్పను. వెన్నెల్లా ఉంటుందా? చెప్పనంటే. పోనీ మీ అమ్మలా ఉంటుందా? అమ్మా సెంటిమెంట్ మీద కొడుతున్నాడు, అయినా చెప్పను. నేను అడగను. నా దగ్గరే ప్రేమ పాఠాలు నేర్చుకున్న నువ్వు నాకే చెప్పవా? గురుద్రోహి. నాన్న. మా ఇంట్లో పూజ. ఏమిటమ్మా శుక్రవారం పూజలు అంటావు, శనివారం భజనలు అంటావు, ఎప్పుడు పర్మిషన్ లే. వెళ్ళు, క్లాస్ తీసుకో, వెళ్ళు. వీళ్ళ ప్రాబ్లమ్స్ తోటి ఉన్న జుట్టు ఊడిపోతుంది. సార్, ఏంటమ్మా? నాకు టీసీ ఇచ్చి పంపించండి సార్. వాట్? అవును సార్, నాకు తెలిసి ఈ కాలేజీకి మంచి పేరుందని సెర్చ్ చేసి నేను ఇక్కడ చేరాను. బట్ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను సార్. ఇప్పుడు ఏమైందమ్మా? కాలేజ్ లో రౌడీజం సార్. మన కాలేజీలో రౌడీజమా? ఎవరమ్మా రౌడీ? దుర్గా, ఆ రోడ్ సార్. నో, దుర్గా ఇస్ వెరీ గుడ్ బాయ్. అతను రౌడీ కాదమ్మా. సార్ ఒక్క నిమిషం సార్. గుట్కా, సిగరెట్ అలాంటి హ్యాబిట్స్ ఉన్నవాడు మీకు నైస్ బాయా? నో డౌట్ దుర్గా ఇస్ ఏ జెంటిల్మెన్. నిజానికి అతను లేకపోతే ఈ కాలేజీ ఇలా ఉండేది కాదు. 5 ఏళ్ల క్రితం ఈ ఏరియాలో ఈవిటీజింగ్, రౌడీజం ఉండేది. స్టూడెంట్స్లే కాదు, ప్రిన్సిపాల్ అయిన నన్ను కూడా ఈ ఏరియా రౌడీలు బబుల్లా చూసేవారు. దుర్గ వల్లే ప్రిన్సిపాల్ గా నాకు గౌరవం దక్కింది. దుర్గ ఈ కాలేజీలో చేరిన తర్వాతే విత్-ఇన్ 1 year ఈ కాలేజీలో ర్యాగింగ్ అన్న సౌండే లేదు. ఏది కాదమ్మా, కృష్ణుడు దొంగ అనుకుంటే దొంగలాగే కనిపిస్తాడు, దేవుడు అనుకుంటే దేవుడిలా కనిపిస్తాడు. దుర్గ కూడా అంతేనమ్మా. ఏదైనా మంచి మనసుతో ఆలోచించు, అంతా మంచిగానే కనిపిస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. యారా, ఏంటన్నా అర్జెంట్ గా రమ్మన్నావంట? ఏమి లేదురా, ఇందులో మంచి లవ్ స్టోరీ సినిమా ఆడుతోంది. మీరు బేవర్స్ గా రోడ్ల మీద తిరిగే బదులు ఈ సినిమా చూస్తారని రమ్మన్నా. కాదురా, ఇలాంటి లవ్ స్టోరీ సినిమాలు చూస్తే అమ్మాయిల్ని ఈజీగా ఎలా పడేయొచ్చో అర్థమవుతుందిరా. ప్రపంచంలో ప్రేమించారంటే తనే బాబుని చూశాను కానీ దాన్ని మరి ప్రేమించానే బాబుని ఇక్కడ చూస్తున్నా. పదండ్రా.
రోజు గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు నన్ను ఏడ్పిస్తుంటే దుర్గా నన్ను కాపాడడం కోసం అనుకోకుండా నిన్ను తాకాడు. దాంట్లో నిజానికి దుర్గా తప్పేం లేదు ప్రియా. వాడికి సారీ ఎలా చెప్పను? సిగరెట్ తాగేవాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మనకేమో 10 ఏళ్ళ నుంచి సిగరెట్ అలవాటు. నలుగురిని కొట్టడం ఈజీ, కానీ అమ్మాయిని పడగొట్టాలంటే చాలా కష్టమే. అమ్మాయిని పడగొట్టాలంటే ఇది ఉండకూడదు. ప్రియా, నీకోసం సిగరెట్ మానేయాలనుకుంటున్నా. ఐ ట్రై మై బెస్ట్. దుర్గా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎంతసేపే నీ వల్ల తిన్నదంతా అరిగిపోయేలా ఉంది. ఆలోచిస్తున్నానే, అరుగుతుందో లేదో అనా? చిచి, అది కాదు, అతనికి సారీ ఎలా చెప్పాలా అని. ఏముంది, సింపుల్. దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడి SORRY సారీ అని చెప్పేయి. అమ్మో, అతను అసలే రౌడీ. అతని ముందు డైరెక్ట్ గా వెళ్ళి సారీయా? నెవర్. ఒక ఐడియా, అది చూడు. ఏంటది? ఈ గీమెరలేని పర్సనాలిటీ ఎవరైనా పడాల్సిందే. అన్నయ్య, ఎవరు బూతులు మాట్లాడదు ఇక్కడ? ఆగన్నయ్యా. అన్నయ్య, అర్థమైంది. నీకేం కావాలి చెప్పు. ఏంటో చెప్పు. అది ఇదే గోవా గుట్కా. గుట్కా తిను, మందు కొట్టు, దమ్ము కొట్టు, నాకేంటి? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. ఖుషి సినిమాలో భూమికి నువ్వేంటన్నయ్య మధ్యలో కాకిగోలా? నువ్వే కదా ఇక్కడ వీరితో మాట్లాడాలని తీసుకొచ్చింది. దుర్గాని కొట్టింది నేను కదా. అవును కదా. సారీ కూడా నేనే చెప్పాలి కదా. ఎప్పుడు? ఇప్పుడే. అవును. యాక్చువల్లీ వీడికి సారీ చెప్పాలని వచ్చాను, కానీ వీడి అలవాట్లే నాకు నచ్చలేదు. ఈ అలవాట్ల కూడా తగ్గించు మహాతల్లి అనేది కదా చెల్లి. ప్రియా, ఈ మధ్య వీడి దమ్ము కొట్టడం మానేశాడు. తీర్థం పుచ్చుకోవడం కూడా మానేశాడు. ఒక్కన తీసి గూట్లో పెడతానన్నాడు. దేనికి? నీకోసం. ఆ? Yes, నీకోసం అన్నీ మానేస్తాడు. సారీ. రాజువాడికి రాత్రి కింద సారీ చెప్పాలా? ఇది అందుకు కాదు. ఇందాక చెప్పావు కదా. అందుకు కాదు. మరి ఎందుకు? రౌడీలో ఉంటాడు, అది నాకు నచ్చదు. మరి నాలా అందంగా ఉండాలా సిస్టర్? రే కాకి, నో, నన్ను ఆపద్దు. ఇవాళ నేను ఆపనంతే. దుర్గగాడు కావాలని ఎవరితో గొడవ పడదు సిస్టర్. అంతెందుకు, ఒక్కరోజు షాపింగ్ కాంప్లెక్స్ లో ఎవరు ఆడపిల్లని రౌడీగా ఏడిపిస్తుంటే ఒక్క దెబ్బ కొట్టాడంతే, ఫ్లాట్. మన సోడాగాడి సిస్టర్ని రాక్ బ్యాచ్ ఏడిపిస్తుంటే కుక్కేళ్ళండి మన సచిన్ గాని కోతమ సింహంలా తయారు చేశాడు. వాడి జోలికి ఎవడైనా వస్తే రఫ్ వాడు ఇచ్చేస్తాడు. వాడు కొట్టిన దెబ్బలకి ఎంతో మందిలో మార్పు వచ్చింది. అంతెందుకు, ఇప్పటి వరకు మన కాలేజ్ లో ఒక్క అమ్మాయిని ఏడిపించడం నువ్వు చూసావా? 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 లేదు. మరి వాళ్ళ లోపం ఏంటి సిస్టర్? ఐఎమ్ సారీ. ఇందాక చెప్పావు కదా. ఇది వేరే దానికి. ఒక్క సిచ్యువేషన్ లో ఎన్నిసార్లు సారీ చెప్తా సిస్టర్? దుర్గా, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను రా. రే కాకి, ఓవర్ యాక్షన్ చెయ్యద్దు. దుర్గా, రోజు నీ గురించి ఇలా ఆలోచించి టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదురా. మనం ఫ్రెండ్షిప్ చేద్దాం. ఓన్లీ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్, ఓన్లీ ఫ్రెండ్షిప్. సరే, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఛీ, నువ్వు ఈ జన్మకు మారవురా. రావే. పోవే. ఏ ప్రియా, మెల్లగా ట్రై చేస్తాను. పోరా. సడన్ గా మానేస్తే ప్రాబ్లం అవుతుంది. Idiot. మనం ఫ్రెండ్షిప్ చేద్దాం. Stupid. We are good friends. రాష్ట్రుడా, మళ్ళీ ఏమి ఎసరు పెట్టడానికి వచ్చావురా? అది కాదు బావా, ఆ, నిన్ను సార్ అనమంటే సార్ అంటున్నాగా. ఆ. నీ మంచి కోరేవాడిని నన్ను పట్టుకుని అలా మాట్లాడితే ఏం బాగుంటుంది చెప్పు. ఏం మాట్లాడాను రా? ఇదిగో నీ కోసం ఏం తెచ్చానో చూసుకో. అరే, నెక్లెస్ చాలా బాగుందిరా. ఎవరికి? ఇంకెవరికి? అక్కకి. ఆ? అయ్య బాబోయ్. రే, రే, అబ్బా, అక్క.
ఎంతరా ఇది? ఎంత ఆఫ్టర్ 1,00,000. లక్ష రూపాయల? ఆ, ₹1,00,000 నేను ఎక్కడి నుంచి తెచ్చి కడతాను రా? మొత్తం ఒకేసారి నువ్వు ఇవ్వకర్లా, ఇన్స్టాల్మెంట్ లో కట్టచ్చు. అంటే నెలకెంత కట్టాలరా? నీ జీతంలో సగం 6,000. 6,000? నా వల్ల కాదురా. ఇప్పుడు 6,000 నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నీ దగ్గర ఉండవని నాకు తెలుసులే, అందుకే అక్క దగ్గరికి వెళ్ళి చెక్ బుక్ తీసుకొచ్చా. తెచ్చావా? తెచ్చావా? నువ్వు తెలివైనడురా, నువ్వు చాలా తెలివైనడురా. చెక్ బుక్ తెచ్చా. చెక్ బుక్ తెచ్చావా? సంతకం పెట్టి. వెరీ గుడ్. చెల్లంటే అక్షరం బావా, తీసుకో తీసుకో. మా ఆవిడికి ఎలా ఉంటుంది? మీ ఆవిడికి? మా ఆవిడికి బాగుంటుంది కదా. మీ ఆవిడికి బాగుంటుందిరా? చాలా బాగుంటుంది. మా ఆవిడికి అని చెప్పావు కదరా? అక్క కంటే మా ఆవిడికే బాగుంటుంది. మా ఆవిడికి అనలేదా? చాలా బాగుంటుంది. దరిద్రుడా. పని జరిగింది. వీడికి ఇలా కాదు. నువ్వా? భయపడ్డావు. ప్రియా, మా నాన్న. నమస్తే అంకుల్. బాగున్నావమ్మా? బాగున్నాను అంకుల్. వీడు ఒట్టి పోరంపోకమ్మా. వీడితో నువ్వు ఓన్లీ ఫ్రెండ్షిప్. వీడు ఫ్రెండ్షిప్ కి ప్రేమించడానికి పనికిరాడమ్మా. తోడు కుళ్ళు జోకులైతావు. లేదు అంకుల్, వెరీ నైస్ గాయ్. అలా అని యాక్ట్ చేశాడా? నో ఐ లైక్ హిమ్. తను ఇప్పుడిప్పుడే మారుతున్నాడు. ఏరా? ఓకే అంకుల్, నేను వెళ్ళొస్తాను. నన్ను ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ. ఇంటికి వెళ్ళాక సపరేట్ గా మాట్లాడుకుందాం. పిల్ల చాలా బాగుందిరా. ఇంకా క్యూలో చాలా మంది ఉన్నారు తెలుసా? క్యూలో ఎంత మంది ఉన్నా సరే ఆ పిల్లని వదిలేవా, నిన్ను చంపేస్తా. అలాగే రా అబ్బాయి. ఎవర్రా అమ్మాయి? జోడి బాగుంది, చిలకా గొరికిలా ఉన్నారు. మా వాడు కుదరేసుకుంటున్నాడు. నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు అనమాట. కడిగే చేత్తోనే కతికే స్థితికి తీసుకొచ్చావు కదరా పెద్దారెడ్డి. అడుగడుక్కి పగ పడగలుపి బుసలు కొడతా ఉంది. కాటేయడం కోసమే, వాటం కోసం ఎదురు చూస్తుందా పెద్దారెడ్డి? నీకు ఒంటి చేత్తోనే ఏటు, ఒంటి చేత్తోనే ఏటు నీకు పెద్దారెడ్డి. నరికేస్తా నరికేస్తా నరికేస్తా. ఈ రోజు నుంచి నాకు దూరం అయిపోతున్నావు డార్లింగ్. ఏం పర్లేదు, నాకు దగ్గర అవుతుందిగా. నా డార్లింగ్ నీకు సిస్టర్ అవుతుంది కాకి. అయితే నాకే వద్దమ్మా, ఈ రోజు నుంచి గుట్కా తింటే గుట్క వేయటానికి గొంతు ఉండదు. ఒరే దుర్గా, నీ రఫ్ అండ్ టఫ్ లిప్స్ తో నాకు ముద్దివా? నా లిప్స్ రిజర్వ్డ్. నవి కావాలి. అంత మాట అనుకురా దుర్గా, లిప్ లిప్పే కదా. ఏంటే దుర్గాని తాకే ఉంటే చంపేస్తాను. నీకేంటే అంతేది? అతనంటే నాకు ఇష్టం, వీడంటే నాకు బాగా ఇష్టం. నీకు ఒట్టి ఇష్టమేనే, కానీ అతనంటే నాకు ప్రేమ. ఐ లవ్ యూ. ఎమోషన్ లో ఎంటర్ అయ్యి ఉంటే చంపేస్తాను. పోరా దుర్గా. ఐ లవ్ యూ. యూ లవ్ మీ? ఏంట్రా, అందుకే నీ క్యారెక్టర్ నాకు నచ్చదు. నచ్చదు అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నావు. మధ్యలో మోరెత్తా ఉంటే చంపేస్తాను. పోరా దుర్గా, నిజంగా చెప్తున్నాను రా, ఐ లవ్ యూ రా. ప్రేమ దేన్నైనా చేస్తుందంటారు. తొలిసారిగా నీకోసం నా అలవాట్లన్నీ మానుకున్నాను. దుర్గా. అవును ప్రియా, అమ్మ పైనుంచి చూస్తుంది. నేను మారితే అమ్మ చాలా సంతోషిస్తుంది. ప్లీజ్ దుర్గా. ప్రియా, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ దుర్గా. బావగారు పిలిచారంట. అవునరా, నీ మీద ముద్దు. ఇగో ₹1,00,000 తీసుకోరా. ₹1,00,000 నాకేరా, మొత్తం నువ్వే ఖర్చు పెట్టుకో. బావా, నువ్వు బావవు కావు, సాక్షాత్తు భగవంతుడివి. వెళ్ళొస్తా బావా. ఆగరా రే. ఏంటి? దీని మీద సంతకం పెట్టమ్మా. దేనికి? ఏముంటారా ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు అవి. ఓహో అదే.
వెళ్ళు వెళ్ళిరానా బావా వెళ్ళి ఇంటికెళ్ళి మూటా ముల్లే సర్దుకొని రెడీగా ఉండు. ఈ లక్ష్యతో అమెరికా వెళ్ళేందుక? అమెరికా వెళ్ళడానికి కాదురా, అండమాన్ వెళ్ళి ఆకులు అలవలసి చచ్చిపోదు కానీ. ఎందుకు? నువ్వు సంతకం చేసిన దేని మీద అనుకున్నావు? దేని మీద? నీకు వాలంటరీ రిటైర్మెంట్ కావాలని ప్రిన్సిపల్ గారికి అప్లికేషన్ పెట్టిన సంతకం రా ఇది. ఈ ₹1,00,000 ఒరిజినల్ అనుకున్నావా? మరి? డూప్లికేట్ డూప్లికేట్ రా, డూప్లికేట్. డూప్లికేట్ నోట్స్ ఇచ్చి నన్ను మోసం చేస్తావా? ఏరా బావనని కూడా చూడకుండా నన్ను ఇన్స్టాల్మెంట్ లో ఇరికిస్తావరా నువ్వు? ఆగాగు, యూస్లెస్ ఫెలో. అందరి విషయాల్లో ఇంటర్వ్యూతో కాలేజీకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నావు. యు ఆర్ సస్పెండెడ్. అమ్మా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో నిన్ను అలా చేశారని ఇన్స్టాల్మెంట్ లేకుండా నన్ను మోసం చేసి ఇబ్బంది పెడతావా? ఏంటో అలా చూస్తున్నా? సిగరెట్ కంపు మానేసి 15 రోజులు అయింది కదా. సరే ఇంకొకటి ఇంకొకటి మళ్ళీ ఒకటి. ఏమైంది? ఏం కాలేదు, బాగుంది. పేదాల మీద మాత్రం వద్దు, ఏ టెంప్ట్ అవుతారట కదా. నేనంత ఈజీగా పడుకోలే. ఏంట నీ బోడి ధైర్యం? రే ఏంట్రా ఇవన్నీ? ఇవాళ మా అమ్మాయి పెళ్లి చూపులురా, నేను పిలిచికెళ్దామని వచ్చాను. అందుకే పూలు పళ్ళు పట్టుకెళ్తున్నాను. అసలు నీకు బుద్ధి లేదురా, ఈ రోజుల్లో కూడా ఇంకా పెళ్లి చూపులేటరా? అమ్మాయిని అలా బొమ్మలా నుంచోబెట్టి చూపించడం నాకు ఇష్టం ఉండదు. నీకెందుకు ఇష్టం ఉంటుందిలే? 25 ఏళ్ల కిందటే లవ్వాడు పెళ్ళాడావు, ఇప్పుడు నీ కొడుకుది కూడా అదే దారి. మరి నా పరిస్థితి అలా కాదే. సర్లే, నీతో తర్కించుకుంటూ కూర్చుంటే అవతల పెళ్లి వాళ్ళు రావటం వెళ్ళటం అన్నీ జరిగిపోతాయి. నేను వెళ్తున్నాను, వచ్చేయి. వీడి జన్మకు మారడం. ఆడేనారా? అవన్నా హలో, బాలుసాబ్ అంటే నువ్వేనా? నేనే. నమస్తే అన్న. అంతా మంచినా అన్న? నువ్వు అరే ఏమన్నా గట్ల పరిశాన్ అయితే చెప్తా కదా. అరే ఊకే లిల్లి చేసి రాయే, హోటల్లో ఊపని మాట్లాడదాం. ఏమన్నా గట్లా నేను చెప్తా కానీ. అరే ఆగ్రా పోయి. నువ్వెవరో నాకు గుర్తు రావట్లేదే. నా పేరు గణేష్, అందరూ నన్ను గణేష్ భాయ్ అంటారు. కూర్చోండి సార్, మొన్ననే జైల్లోకి వెళ్ళి వచ్చిన. కూర్చోండి. అరే చోటు ఎక్ చాయ్ లే जा रे. తాగే. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అరే చెప్పినా కదన్నా, నా పేరు గణేష్, అందరూ గణేష్ భాయ్ అంటారు. ఏమన్నా అట్లా చూస్తున్నావు? తాగు. వద్దు, ఏం చెప్తున్నా కదా, తాగు తాగు. అరే తీసుకో అన్నా. అవోనా దుర్గా నీ కొడుకా? దుర్గా దుర్గా గారు నీ కొడుకా? ఏం చేశాడు వాడు? పెద్దారెడ్డి పెద్దారెడ్డి చెల్లెన్ని లవ్ చేసిండు. ఆ అమ్మాయి పెద్దారెడ్డి చెల్లిలా? ఏరా ఆ అమ్మాయి పెద్దారెడ్డి చెల్లని నాకు గాని మా వాడికి కానీ తెలీదు. నా మాటలు అమ్మాయి సమజ్ కదా. అసలే మా పెద్ద నిన్ను నీ కొడుకుని చంపమన్నాడు. నీకా పెళ్ళాం లేదు, ఆడికా తల్లి లేదు, అందుకే జాలి వస్తుంది. నా మాటిని ఈ ఊరు వదిలిపోతే బతికిపోతారు. అరే నెత్తిరి వచ్చిన అదే జర ఇంటికెళ్ళి కడుకోపోయి, లేకుంటే బాగుండదు. పో పో బిడ్డా పో. సుధా, ఏమిటిదంతా? తన ప్రేమ కోసం అటు మీ వాళ్ళని ఇటు మా వాళ్ళని అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నావే. సంవత్సరం తిరిగేలోపు వాడిని నా చేతిలో పెట్టి నీ దారిని నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు చెప్పేదాన్ని గుర్తుందా? ఏవండి, రాబోయే సంవత్సరాల్లో సోషలిజం వచ్చేస్తుంది, ప్రేమకు పెద్దపీట వేస్తారు, ప్రేమించుకునే వాళ్ళకి గౌరవిస్తారు అని చెప్పేదాన్ని. కానీ ఏం జరుగుతోంది? ప్రేమకు గౌరవం లేదు,
ప్రేమించుకునే వాళ్ళందరినీ చంపేస్తున్నారు. కానీ మన వాడికి ఆ పరిస్థితి రాకూడదు సుధా, రాకూడదు. రారా. హాయ్ రా బాలు. హాయ్ మామ్. ఏంట్రా అలా ఉన్నావు? ఓ అమ్మ గుర్తొచ్చిందా? రేపు సాయంత్రం మనం ఖమ్మం వెళ్ళిపోతున్నాం, బట్టలు సర్దుకో. నాన్న ఏం జరిగింది? నేను ఇక్కడ జాబ్ చేయలేనురా, అందుకే ఖమ్మం ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. నాన్న ఏం జరిగింది? అబ్బా ఏం జరగలేదురా. రేపు సాయంత్రం నేను వచ్చి మీ కాలేజ్ ప్రిన్సిపాల్ తో మాట్లాడతా. అన్నట్టు పండక్కి కొన్న నీ ప్యాంటు షర్టు ఎక్కడరా? నాన్న నిజం చెప్పు, ఏం జరిగింది? ఆ అమ్మాయి పేరు ప్రియ కదూ. ప్రియ నువ్వు మర్చిపోరా. దుర్గా ఎవడాడు? వాడి పేరు గణేష్. నమస్తే గణేష్ బాయ్. నమస్తే. నేనా? ఏడికి? నీతో కొంచెం మాట్లాడాలి రా. అరే సతాయించకన్నా. ఏడికి అంటే? రా. ఏందన్నా ఈ నడుమ దొడ్డుగానట్టున్నావు? ఏం పరిశాన్ అవుతున్నావేంది? నిన్ను ఎట్లా గుర్తుపట్టినా అనుకున్నావులే. పేరు పిలవంగానే చూసినావులే. కూర్చోనా? అరే కూర్చో అన్నా. ఏ చోటు एक चाय लाओ. పెద్దనకి అరే అన్న చాయ్ తాగన్నా. అరే అన్న తాగన్నా, తాగు. దుర్గా అంటే నేనే. మీ పెద్దారెడ్డి చెల్లెల్ని లవ్ చేసింది నేనే. కలిసి తిరిగాం. వాడు ఒప్పుకోకపోతే లేపుకుపోతా. ఏం పీక్కుంటారా పీక్కోండ్రా. ఏమ్రా గట్లా చూస్తున్నావేమ్రా? మా నాన్నను కొట్టినందుకు నిన్ను నరికేద్దాం అనుకున్నాను. కానీ నీ పెళ్ళం ముండమోస్తుందని జాలిపడి వదిలేస్తున్నాను. బతుకోపా. అరే రక్తం కడుక్కొని ఇంటికెళ్ళు, లేకపోతే వదిన ఫీల్ అవుతుంది. వస్తా.